బావా కుమారి చెప్పు. అదే ఇంటికాడ లేరు, తాళం ఇంటికాడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళారు అని చూసారే, ఎక్కడ ఉన్నారా మీరా? అవును కుమారి, ఇగో మిరపకాయలు ఏరుతున్నాను. సడతాలం పట్టుకొని పొద్దున్నే వచ్చేసాను. ఇగో మిరపకాయలు ఏరుతున్నాను. పండు మిరపకాయలా? ఏరుతున్నాను ఇగో. చెట్లు పడిపోయినాయి కుమారి బాగా. కాయలు బరువుకే పడిపోయినాయి. నీరు కడితే చాలు. ఇక చూడు, ఏడ్ చేస్తాం. చూడు కాయలు ఉన్నాయి, పడిపోయి ఎత్తుకొని అలాగా పని చేస్తాను. ఇవన్నీ ఎత్తి మొక్కలకి అలాగ చేస్తానన్నమాట. ఇదో కింద పడిపోయినాయి. పాప స్కూల్కి వెళ్ళిందే? వెళ్ళింది బావా. అమ్మ అన్నం తిన్నది? పోనీ తిన్నది. పాప అల్లరి పెట్టిందేటి? పెట్టలేదు బావా, మంచిగా వెళ్ళిపోయింది. త్వరగా వస్తావు కదా అనుకుని చూశాను. మరి నీకు అవ్వదు కదా, పాప వచ్చినంత వరకు మరి నీకు అవ్వదు. అదే సెడ్తాళం ఇంటికాడ లేదు, ఎక్కడికి వెళ్ళారు ఏంటని వచ్చాను అలా గుడ్డికి. అరే వస్తే ఇక చూడు, ఎంత త్వరగా వచ్చాను కాబట్టి ఒక బకెట్ డేరీసాను. మరి పోతలేదు కుమారి, అప్పుడు కాయలు కాసినవే అలాగా. మరి అదే ఉండిపోయింది కాయలు. మరిలేదు పూత, మరిలే. ఇవి తెంపుకొని ఆపేయడమే తప్ప మరి ఇంకేటి లేనట్టు ఉంది. ఈ చూడు వెరైటీగా ఉన్నాయి కుమారి. ఇంకోరా ఈ చూడు, సన్న మిరపకాయలు మీద కొన్నాయి. ఇవి ఎంత రివర్స్ ఇది అంతను. బా వెరైటీగా ఉన్నాయి కుమారి. చూడు గుత్తులు గుత్తులు కొన్నాయి మొత్తానికి. అయితే ఫుల్ కాసాయి. దగ్గర పెట్టు కెమెరా, చూడు. ఇదేంటి రివర్స్ కేసు? మొత్తం రివర్స్ ఇది కుమారి. బావా చెప్పండి. అక్కడ మన కొబ్బరి చెట్టు దగ్గర నీళ్ళు ఉంచాను, వచ్చేటప్పుడు అవి తీసుకుని రాయలు. అలాగే తీసుకొస్తాను. ఇక బావ నీళ్ళు వచ్చావా? జంట ఇరిపోయింది కుమారి. ఇలా బాగుందా చూడు. ఇగో కుమారి. అయిపోయినాయా మొత్తం? ఏరేసారా? అయిపోయింది. ఇది నిండిపోయింది కదా, మొత్తం అయిపోయినట్టే కదా. ఎండిపోతాయి కుమారి ఇలా వేసిస్తే. ఎండేసి ఇక మంచిగా ఎండేస్తే పలసకి ఎండే పలసి ఎండ
మరి సరిపోతా చాలండి. చూడు ఇలా బాగుందా? బాగుంది బాగా. దొండకాయ పది మళ్ళీ సిగరెట్ పెట్టినట్టుంది. ఇగో అల్ల అక్కడ పువ్వు వేసింది. ఇంకొక మరి దొండపాదు అక్కడ చచ్చిపోయింది కానీ ఇంకా చూడు మొత్తం చచ్చిపోయింది కానీ మళ్ళీ సిగరెడుతుంది. ఈ యాసిలో మళ్ళీ సిగరెడుతుంది. అలాగా అక్కడ సిగరెట్ అండి బాబు. అలాగా అక్కడ పువ్వు ఉంది. అక్కడ కదా. అవునవును. అగో అగో మొలం పువ్వు ఉన్నది కదా, మొలం చెట్టుది. అగో అక్కడ ఉంది. అగో అదే అదే అది. ఇవన్నీ తీసేయాలి మరి ఇలాగా పందిరికి. ఇలాగా ఇవన్నీ రాలిపిస్తే మళ్ళీ కొత్త సిగురు వచ్చేసి బాగా ఇదవుద్ది. అవేంది బాబు తీసేస్తాను. ఇలా తీస్తే మళ్ళీ కొత్తది అల్లుతుంది కదా. లేకపోతే ఇప్పుడు అదే ఆల్రెడీ అల్లీస్ ఉంది తెంపిగలరు. లేదు 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 చూస్తాను. ఇప్పుడు తీసామనుకో కొత్తది దీని మీద అల్లుతుంది. మళ్ళీ పాతది ఏటవుతుంది తెలుసా? ఈ పాతది ఇలాగ తీసేసినాం అనుకో మనకు కాయలు కనిపిస్తాయి. లేకపోతే కాయలు కనిపించవు అన్నమాట. అన్నిటిమే కాకరకాయ చూడుకో మరి పండిపోయింది. చూడలేదు బాబా మనము. చూడు ఎలా పండిపోయిందో చూడు. భలే ఉంటుంది మరి, తీయగా ఉంటుంది లోన. జల్లియండి బాబా, మొలిసిపోతాయేమో. పెక్కలు మొలిచేస్తాయి. ఇక్కడ వేసిస్తే మళ్ళీ మొలుస్తుంది. ఇదే ఆరుపుకి ఎక్కుతుంది. సరే పద వెళ్ళిపోదాం. పద పదండి.